సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు చదువుతున్నప్పుడు చాలా వరకు క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే క్లాస్లో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, నార్మల్గా చదివే ఇట్లా ఉంటారు కదా. సో క్లెవర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం దీని గురించి. అయితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎందుకు అసలు చదువుతూ ఉంటారు, చదువుతూ ప్లస్ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు? మనుషులందరూ ఒకే ఎత్తులో ఉంటారా, ఒకే రంగులో ఉంటారా? అట్లాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, మీరు ఎక్స్ట్రోవర్ట్ అయితేనే సక్సెస్, ఇంట్రోవర్ట్ అయితే సక్సెస్ అట్లా కూడా ఏం లేదు. రైట్, మీ నేచర్ మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. అట్లాగే కొంతమందికి సైలెంట్గా ఉండడం ఇష్టం, కొంతమందికి 10 మందితో మాట్లాడడం ఇష్టం. ఒక్కడనే ఉంటే వాళ్ళ నలుగురితో మాట్లాడేవాడిని ఒక గదిలో పెట్టామంటే వాడికి పిచ్చెక్కుతుంది, ఎందుకంటే హీ వాంట్స్ పీపుల్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద మన ఎడ్యుకేషన్ మన పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే జాబ్ని మనం చూసుకుంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో మెమరీలో కానీ అకాడమిక్ ఎగ్జామ్స్లో సక్సెస్ కానీ ఇది సైలెంట్గా ఉన్నారా, హైలీ యాక్టివ్గా ఉన్నారా అన్న దాని మీద ఆధారపడి ఏమీ లేదు. అలా ఉన్న మార్కులు తెచ్చుకోవచ్చు, ఇలా ఉన్న మార్కులు తెచ్చుకోవచ్చు. రైట్, వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఎప్పుడూ కూడా పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే కనుక వాళ్ళకి ఆ ట్రాన్సిషన్లో చాలా ఇబ్బంది అనేది పడతారు, అండ్ దే మే రివర్స్ కూడా అయిపోవచ్చు. ఓకే, చెప్పొచ్చు కొంచెం. నువ్వు ఒక బాగా ఇంట్రోవర్ట్ అన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు ఎవరితో కూడా అస్సలు మాట్లాడు, అంటే ప్రాబ్లం అది. ఎందుకంటే రేపు పొద్దున్న అందరితో కూడా కలివిడిగా ఉండడం అవ్వాల్సిన అవసరం ఉంది. మేనేజర్ సోషల్ యానిమల్ అని అంటారు కదా. రైట్, మన నలుగురితో లేకపోతే మనం ఏం చేయలేం. సో అలాంటి మినిమం వరకు ఉంటుందా లేదా అని చూసుకోవాలి. మినిమం కన్నా తక్కువ ఉంటే డాక్టర్ని కలవడం ఉత్తమం. రైట్, కానీ ఇవాళ రేపు ఎవరు కూడా అట్లా ఉండట్లేదు. దే నో హౌ టు టాక్ టు దేర్ ఫ్రెండ్స్. కొంతమంది ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తారు, బయట వెళ్ళేసరికి ఫ్రీగా ఉంటారు. కంఫర్ట్ మనం చూడాలి పిల్లలు మన ఇంటి దగ్గర ఎలా ఉన్నారు, కొత్త వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి టీచర్స్ చెప్తున్నప్పుడు కావచ్చు, మనం చదువుతున్నప్పుడు కావచ్చు, ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి సార్? చాలామంది క్లాసులో అంటే ఒక ట్రైన్డ్ టీచర్ ఏం చేస్తారంటే నిన్న మనం ఏం చెప్పుకున్నాం అని మొదలెడతారు. అంటే ఈజ్ ట్రైంగ్ టు వాళ్ళలో నిన్న వరకు ఏం నేర్చుకున్నాం అనేది ఆ నాలెడ్జ్ని కొంచెం బయటకు తీసుకురావడానికి ట్రై చేసినప్పుడు స్టూడెంట్స్ ఒక రిసెప్టివిటీ అనేది పెరుగుతుంది. ఆ రిసెప్టివిటీ అన్నది ట్రైన్ టీచర్ అయితే చేయగలుగుతారు. బట్ స్టూడెంట్లు కూడా ఏం చేయాలంటే ఈరోజు ఇప్పుడు బ్యాలీ క్లాస్ స్టార్ట్ అయిపోతాం, నిన్న వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక చిన్న ఆలోచన. వీలైతే ఒకసారి ఇట్లా రివిజన్ చేస్తే మనకు బ్రెయిన్ అంతా కూడా తీసుకొస్తుంది. బ్రెయిన్ ఉన్న కెపాసిటీ ఏంటంటే కొన్ని ట్రిగ్గర్స్ వాడడం మూలాన నాలెడ్జ్ అంతా కూడా సూపర్ఫిషియల్ లెవెల్కి తీసుకొస్తుంది. ఆ ట్రిగ్గర్స్ అన్నీ ఏంటంటే మనం నిన్న నేర్చుకున్నాం అనేది, లేకపోతే ఆ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఉంటాయి కదా వాటిని. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రిసెప్టివిటీ పెరుగుతుంది. అప్పుడు కొత్త విషయం నేర్చుకోవడానికి, నేర్చుకున్నది పాత విషయంతో కలిపి ఎక్కువ కాలం గుర్తుండడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయకపోతే కనుక కొత్త విషయం అట్లా వచ్చేస్తూ ఉంటుంది, బట్ అది ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం ఉండదు. ఓకే, సో ఎప్పుడూ కూడా మన స్టూడెంట్ల పరంగా మాట్లాడాలంటే కనుక క్లాస్లో కూర్చోగానే నేను ఏం చెప్పారు వీలైతే రివిజన్ చేయండి. ఒకసారి ఇలా చూస్తే సరిపోతుంది. Brain will be ready to receive today's lesson.